నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ. ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, దావోస్ నుంచి తెలంగాణకు పెట్టుబడుల కోసం దావోస్ వెళ్ళడం జరిగింది. అక్కడున్న ఆ కంపెనీలతో మాట్లాడి తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. అక్కడ ఏదైతే ఒక మీట్‌లో ప్రెస్ ముందు కావచ్చు, లేదంటే అక్కడ మాట్లాడేటప్పుడు చెప్పిన విషయం ఏందంటే, కేటీఆర్ ఐటీ ఎంప్లాయీ కాబట్టి ఆ ఎంప్లాయీ మైండ్ సెట్‌తో మాట్లాడగలుగుతాడు. నేను ఒక పొలిటీషియన్ కాబట్టి పాలసీ మేకర్‌గా నేను మాట్లాడగలుగుతా. నాకు అన్నీ తెలవాల్సిన అవసరం లేదని ఆ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చాలామంది ఐటీ వాళ్ళు కాస్త రేవంత్ రెడ్డిపై గరంగరంగా ఉన్నారు. చూద్దాం ఎందుకు గత 10 ఏళ్లలో హైదరాబాద్ కావచ్చు, ఇక్కడ ఐటీ ఇండస్ట్రీ ఏ విధంగా డెవలప్ అయింది అనే విషయాన్ని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒకవైపు రేవంత్ రెడ్డి ఏమంటుండంటే, నేను పొలిటీషియన్ కాబట్టి నాకు అన్నీ తెలవాల్సిన అవసరం లేదు, నేను పాలసీ మేకర్‌ని అని అంటుండు కదా, ఏ విధంగా చూడొచ్చు ఇవి? ఒక విషయము రేవంత్ రెడ్డికి ఏమవుతుందంటే రోజు రోజు పోతే పిచ్చోన్ చేతిలో రాది పెట్టినట్టు అది ఎవరి మీదకి ఇసిరేస్తాడు అనేది అర్థం కాకుండా అన్ని విధి విధానాలు తన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చుకొని ఏం మాట్లాడుతున్నా అనేది సోయలేని పరిస్థితిలో మాట్లాడుతున్నాడు. నేను అది చూసుకుంటే మనం సైకిల్ ట్రాక్ ఎంత అద్భుతంగా మన గత ప్రభుత్వం చేస్తే దాన్ని ఐటీ ఉద్యోగులు సైకిల్ మీద ఎవడు దొక్కుతాడు, ఇప్పుడు అంతా టూ వీలర్ మీద దొక్కుతాడని ఆయన పోగడలకు పోయి మొత్తం ఆ సైకిల్ ట్రాక్ని కూడా మొత్తం కూలగొట్టే ప్రయత్నం చేస్తుండు. ఐటీ ఉద్యోగులు అంటే ఎందుకు ఆయనకి ఇక్కడ పెట్టుబడులు కానీ ఇక్కడ హైదరాబాద్ అంటే ఇప్పుడు గతంగా మనం చూసుకున్నట్టయితే రజనీకాంత్ కూడా హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎట్లాంటి తన ఆలోచన ప్రశంస మన ప్రభుత్వం మీద ఎట్లా కురిపించిండో అది చూసి ఇది సింగపూర్ మలేషియాను చూసినట్టు అనిపిస్తుంది. హైదరాబాద్ని గచ్చిబౌలి సైడ్ పోతే అని అంటే ఇప్పుడు అది ఎక్కడ వస్తుందో, తన గురూజీకి ఎక్కడ నష్టం జరుగుతుందో, తన గురువు గారికి ఎట్లాంటి ఇబ్బంది జరుగుతుందో అని చెప్పేసి పూర్తిగా ఐటీని దెబ్బతీసే ప్రయత్నం తను వేరే చేస్తున్నాడు. ఎవరు గురూజీ ఎవరు? ఎందుకంటే గతంలో గురూజీ అంటే చంద్రబాబు అని పేరు చెప్పడం జరిగింది. చంద్రబాబుకి ఏ విధంగా నష్టం జరుగుతుంది హైదరాబాద్ ఐటీ విధంగా డెవలప్ అయితే? అక్కడికి వచ్చే ఏవైతే సంస్థలు ఉన్నాయో, అక్కడికి వచ్చే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడికి హైదరాబాద్కి వస్తే తనకు పూర్తిగా ఇప్పుడు అమరావతి అక్కడ ఇబ్బంది పడతారనే కారణంతో తను పూర్తిగా వాళ్ళతో ఒప్పందం చేసేసుకున్నాడు అనే ఆలోచన అనిపిస్తుంది ఇలా తెలంగాణ ప్రజలకు కానీ ఐటీ ఉద్యోగులకు ప్రతి ఒక్కరికి చూసినా కానీ. ఇప్పుడు ఇవాళ దావోస్ నుంచి రిటర్న్ వచ్చిండు 1,73,000 కోట్ల ఒప్పందాలు ఎంఓయూలు చేసుకున్నాడని బట్టి గారు అంటారు. బట్టి మాట్లాడే మాటకి రేవంత్ రెడ్డికి పొంతన ఉండదు. వీళ్ళ మంత్రులకే ఏం ఎంఓయూలు చేసుకున్నాడు అది వాళ్ళకే ఒక స్పష్టత లేని ప్రభుత్వం ఈరోజు మంత్రివర్గం ఉన్నది. రెండో విషయానికి వస్తే అవి గతంలో చేసుకున్న ఎంఓయూలు ఇవాళ చూసినట్టయితే ఆయనకు మైక్రోసాఫ్ట్ సీఈఓ ఎవరో తెలియదు, గూగుల్ సీఈఓ ఎవరో తెలియదు. మాట్లాడితే సత్యనా ఎవరు ఆయన ఎవరో ఉండే అది ఇదని పక్కన వాళ్ళని అడిగే పరిస్థితి. ఆయన తన సబ్జెక్ట్ మీద తనకే అవగాహన లేని పరిస్థితిలో ఇలా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఏమంటున్నంటే, నేను ఒక పొలిటీషియన్ని, పాలసీ మేకర్ని కాబట్టి నాకు అన్ని విషయాలు తెలవాల్సిన అవసరం లేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ కేటీఆర్ ఐటీ ఎంప్లాయీ కాబట్టి ఐటీ గురించి ఎక్కువ శాతం తెలుస్తుంది అంటున్నాడు. ఇప్పుడు ఒక విషయం ఎవరికైనా ఒక పని మీద చేస్తున్నప్పుడు దాని మీద నిమగ్నత, నిష్పష్టత, దాని మీద ఆలోచన విధానం తన గురించి నేర్చుకొని తన గురించి మాట్లాడేటట్టు ఉండాలి. నాకు రాదు కదా ఆయనకు వచ్చిందని ఎక్కిరించే విధానము, ఆలోచన విధానం. ఒక కేటీఆర్ గారు ఏ విషయం తీసుకున్నా, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా తను మాట్లాడేటప్పుడు ఒక ఉందాతనం, ఒక తన ఆలోచన విధానం, మాట్లాడే దానిపై స్పష్టత ఉంటుంది. పాలసీ మేకర్ అంటే గత మంత్రులు కూడా ప్రతి ఒక్కరు పాలసీ మేకర్లే. కేసీఆర్ గారి ఆలోచన విధానం కానీ తను చూసుకొని నేర్చుకునే విధంగా ఉండాలి. అభివృద్ధిని ఇంకా గతంగా ఇంకా చేసేటట్టు ఉండాలి తప్ప దాన్ని దిగజార్చేటట్టు అక్కడ పోయినప్పుడు మన వేష విధానము, మన డ్రెస్సింగ్ అపియరెన్స్, మనం ఎట్లా పోతున్నాము, అక్కడ ఎట్లా మాట్లాడుతున్నాం, ఎట్లా ప్రజెంటేషన్ ఇస్తున్నాం, మన ప్రస్తుతం సీఎంకి ఆ డ్రెస్సింగ్ అపియరెన్స్ ఎట్లా ప్రొజెక్ట్ చేసుకోవాలని లేదంటారా? మీరు నిన్న రిలీజ్ చేసిన ఏవైతే వాళ్ళ ఫోటోలు ఉన్నాయో, సీఎం రిలీజ్ చేసిన ఫోటోలు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఒక మన ముఖ్యమంత్రిగా మన దగ్గర నుంచి ఒక పెద్ద మనిషి లెక్క పోయినప్పుడు అక్కడ ప్రజెంట్ చేసే విధానం కానీ అక్కడ ఉన్న ఏదైతే అపియరెన్స్ ఉందో అది టోటల్ స్టేట్ని ప్రొజెక్ట్ చేస్తుంది. ఓన్లీ ఒక ముఖ్యమంత్రి, ఓన్లీ ఒక రేవంత్ రెడ్డి సింగిల్ ఎజెండా ఉండదు. సో దాన్ని ఈయన ఇంప్లిఫై చేసేటట్టు, దాన్ని మనం పెంచేటట్టు ఉండాలి తప్ప ఇక్కడ పెట్టుబడిదారులు గత 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వము పాలించినప్పుడు ఐటీ పెట్టుబడులు వాళ్ళు ఏం తెచ్చారు, ఈ 10 సంవత్సరాలు ఐటీ ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది ప్రతి ఒక్కరు జనాలు చూస్తారు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇలా గూగుల్లో చూసి సెర్చ్ చేసినా వస్తుంది. ఒకటి చెప్పండి, ఇన్ కేసు మీరే ఒక స్టేట్కి సీఎం కావచ్చు, లేదంటే ఒక స్టేట్ని రిప్రజెంట్ చేస్తున్నారు, ఏదైనా పెట్టుబడులు తీసుకురా అతనికి, మీరు ఏ విధంగా డ్రెస్అప్ అవుతారని నేను చెప్తాను. ఒక విషయము మనం ఒకటి ఏంటంటే, నేనైనా ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నా ఎవరు చేసినా మనం ఫస్ట్ ఒక డిగ్నిటీ, ఒక అపియరెన్స్, ఎదుటి వాళ్ళు మనతో మాట్లాడేటప్పుడు మనం మాట్లాడే విధానము, న్యూక్లియర్ టూ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ ఇది అది అని ఆయన మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడుతుండో, ఎవరిని మాట్లాడుతుండో, మాట్లాడకుండా నోరు మూసుకున్నా మన ఇజ్జత్ దక్కుతుంది అనే బాధ ఇలా ప్రతి ఒక్కరి లోపల మనసులో ఉన్నది. తన సీఎం అన్న తన రిప్రజెంట్ చేస్తుంది, మీరు అంతా మాట అంటారు.
అనడం కాదు, వాస్తవం ఇవాళ ప్రతి ఒక్కరి మనసులో ఉన్నది అదే మాట. ఇప్పుడు మీరు అనపోయినా మీకు లోపట ఉంటుంది ఆత్మవిశ్వాసం అనేది, లోపల సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనం కోల్పోయి మనం చెప్పుకోలేని పరిస్థితులు ఇక ప్రతి ఒక్కరు ఉన్నారు. రేవంత్ రెడ్డికి లేదంటారా నేను ఇది అని ఆయన మాట్లాడే మాటలు ఎట్లుంటుందంటే చిన్నపిల్లలు కూడా టీం కూడా చూసుకొని ఏమైనా జోక్ కామెడీ సీన్స్ వస్తాయి చూడు, అట్లా నవ్వేటట్టు అయింది ఆయన ప్రెస్ నోట్ చూస్తాయి. ఇవాళ దిల్షునగర్లో ఏరోప్లాన్ బొమ్మలు దొరుకుతాయి అంటాడు, ఏరోప్లాన్ తీసుకొచ్చి ఇక్కడ దొరుకుతున్నాయి అంటాడు, ఒకసారి వచ్చేసి న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంటాడు, నిన్న ఆడ మాట్లాడేటప్పుడు 2-2 అంటాడు. మరి ఇవన్నీ మాట్లాడి అసలు ఒక ముఖ్యమంత్రి లేకపోతే ఒక హాస్యాన్ని క్రియేట్ చేస్తుండా, ప్రతి ఒక్కరి మధ్యలో ఒక కామెడీ ఏమో క్రియేట్ చేసేటట్టు ఆయన ఒక ఫీల్ అవుతుండే. మనం ఒక చిన్న విషయాన్ని మనం ఆలోచన చేయాలి. కేసీఆర్ గారు గత కరోనా సమయంలో ఒక లీడర్ అంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడే దానిలో నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. కరోనా సమయంలో ఒక కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెడితే ఎన్ని లక్షల మంది ఒక క్రికెట్ మ్యాచ్, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసినట్టు ప్రతి ఒక్కరు టీవీల ముందు కూర్చొని కేసీఆర్ గారి ప్రెస్ మీట్ వినేవాళ్ళు. ఏం చెప్తాడో పెద్ద ఆయన ఒక మాట చెప్తాడేమో, ఏమో సహాయపడతాడేమో. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఏ విధంగా ఉన్నది అంటే రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ ప్రెస్ మీట్ పెడితే అంతో కొంత జనాలు అయితే ఆదరిస్తారు. ఆ ఆదరణ లేదంటారా ప్రస్తుతం? ఇప్పుడు ప్రెస్ మీట్ రిలీజ్ కాగానే తర్వాత మీమ్స్ అనేటివి మన ఇన్స్టాగ్రామ్లలో మనం చూస్తుంటాం. ఆ మీమ్స్లలో వచ్చేసరికి ఏమవుతుంది అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని మీమ్స్లలో హైదరాబాద్ నడు రోడ్డున విమానాలు దొరుకుతున్నాయి అని అంటారు. అది మీమ్స్ వాడు ఏం చేసేస్తాడు, అది రాసి ఎమ్మటే అంటే ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేస్తే అందులో ఏదో ఒక హాస్యం దొరుకుతుంది అనేది, వాళ్ళకు ఒక కంటెంట్ దొరుకుతుంది, ఒక కంటెంట్ క్రియేషన్ అక్కడ జరుగుతుందనే ఆలోచన. రేవంత్ రెడ్డి కమెడియన్ అంటారు ఇప్పుడు మీరు. అది నేను చెప్పని అవసరం లేదు, జనాల ప్రతి ఒక్కరు నవ్విన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఎందుకంటే నేను ఇప్పుడే అన్నా కదా, హైదరాబాద్ అనేది ఇట్స్ ఎ మోస్ట్ ఫేవలస్ అండ్ గ్రేట్ సిటీ. దీన్ని ఎవరు చెప్పినా చెప్పపోయినా అభివృద్ధి చెందుతుంది. దీన్ని రేవంత్ రెడ్డి కాదు ఎవరు లేకపోయినా దీన్ని ఒక స్టాండ్ క్రియేట్ చేసిండు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ. దీన్ని మీరు హైదరాబాద్లోనే ఉంటారా సెటిల్డ్? నేను పుట్టింది పెరిగింది సచ్చేది కూడా హైదరాబాద్ అండి. మీరు ఇన్ని సంవత్సరాలు హైదరాబాద్ని చూస్తున్నారు, పుట్టింది ఇక్కడ దాదాపు 27-28 సంవత్సరాలు ఉన్నాయి మీకు. ఈ 27-28 సంవత్సరాలు మీకు ఇంకో 20 సంవత్సరాల నుంచి హైదరాబాద్ ఎప్పుడు ఏ విధంగా డెవలప్ అయిందంటే ఏం చెప్తారు? ఒక విషయము, గతాన్ని చూసుకున్నా ఇవాళ చూసుకున్నా 2012 బిఫోర్ చూసుకుంటే మన పరిస్థితులు ఎట్లా హైదరాబాద్లో ఉంటాయంటే కన్నురెప్ప కూడా ఎట్లా ఉంది, కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో, కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకునేటట్టు మన కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలు కానీ, ఇవాళ కరెంటు మన పరిస్థితి ఏముండే, మళ్ళీ జస్ట్ మొన్నటి ఎలక్షన్ల తర్వాత మన పరిస్థితి ఏముండే, ప్రతి ఒక్క దాన్ని బేరాజు అంటే డిఫరెన్సియేషన్ కంపారిజన్ చేసుకుంటే మన బతుకులు ఏముండే, మనం ఎక్కడికి పోతున్నాం మళ్ళీ ఎక్కడికి వస్తున్నాం అనేది ప్రతి ఒక్కటి ఆలోచన విధానం చేసుకుంటే అప్పుడు సీసీ రోడ్లు ఏడైనా కనబడతాయా అని చూస్తుండే. ఇవాళ ప్రతి గల్లీలో సీసీ రోడ్లు ఉన్నాయి. కరెంటు కూడా ఐటీ ఇండస్ట్రీ కూడా చాలా వరకు ఒకప్పుడు అయితే ఐటీ చేయాలంటే బెంగళూరు వెళ్ళాలి, లేక ఇతర దేశాలకు వెళ్ళాలి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరన్నా బీటెక్ కానీ ఎంటెక్ చేసిన వాళ్ళు ప్రస్తుతం హైదరాబాద్లో వాళ్ళు జాబ్ వెతుక్కుంటారు కదా, దీని న్యూస్ ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు నేను ఒక చిన్న మాట చెప్తానండి, నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. నాది వచ్చేసి బీటెక్ సివిల్ ఇంజనీరు, నేను ఎంటెక్ స్ట్రక్చర్స్. ఇప్పుడు మా సివిల్ బ్యాక్గ్రౌండ్లో చదువుకున్న వాళ్ళందరికీ మ్యాక్సిమం పోతే సివిల్కి కన్స్ట్రక్షన్ సైడ్ కంప్లీట్గా పోతారు. ఇవాళ ఎవడైనా డిగ్రీ కంప్లీట్ అయినా ఎవడు ఏదైనా బీటెక్ కంప్లీట్ అయి పాస్అవుట్ బయటికి వచ్చిరంటే 3rd ఇయర్ 4th ఇయర్లోనే డైరెక్ట్ ప్లేస్మెంట్. ప్రతి ఒక్క కంపెనీ, అది చిన్న స్టార్టప్ కంపెనీస్ కాడ నుంచి ఏ కంపెనీ అయినా సాఫ్ట్వేర్ మన గుండెల మీద చేసుకొని ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తుందని, నా ఇంట్లో ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, నా ఇంటి పక్కన ఎంతమంది ఉన్నారు, నా చుట్టుముట్టు ఎంతమంది ఉన్నారు ఆలోచన చేసుకుంటే కేటీఆర్ ఏం చేసిండు, గత ప్రభుత్వంలో ఎందుకు సాఫ్ట్వేర్ లేకుండే, ఎందుకు ఇన్ని కంపెనీలు లేకుండే, ఇప్పుడు ఎందుకు ఇన్ని కంపెనీలు ఉన్నాయి, రేపు పొద్దుగాల ఈ కంపెనీలు ఉంటాయా పోతాయా అనేది ఒక్క చిన్న ఆలోచన చేసుకుంటే చాలు, దానికి సమాధానం మన ముందే దొరుకుతుంది. ఇప్పుడు చాలా వరకు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రచారం చేస్తుంది, అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కంపెనీలు అనేది వాళ్ళ ఎంఓలు కావచ్చు, లేకపోతే ఇక్కడికి వస్తా అనే కంపెనీలో క్యాన్సిల్ చేసుకొని ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుందని బీఆర్ఎస్ పదే ఆరోపణ చేస్తుంది. నిజంగానే ఒక ఐటీ ఎంప్లాయీగా చెప్పిన ఒక బీటెక్ మీరు కూడా చేశారు కదా, ఆ సిచ్యువేషన్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుందా? వాస్తవానికి ఇప్పుడు ఒక చిన్న పిల్లగానికైనా తెలుసు, ఫార్ములా ఈ రేస్ అనేది హైదరాబాద్లో పెట్టడం వల్ల మన హైదరాబాద్ ఏదైతే రూపురేఖలు ఉన్నాయో, మన హైదరాబాద్ విజన్ ఏమవుతుందో, హైదరాబాద్ ఇమేజ్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందా తగ్గిందా అనేది ఎంతమంది ప్రతి ఒక్కరు తెలుసు. కానీ కొన్ని కక్షపూరితంగా ఇట్లాంటివి చేయవద్దు, ఇవి చేస్తే మాకెక్కడ ఇబ్బంది జరుగుతుందో అనే ఆలోచనతోని దాన్ని కూడా ఏదో దొవ్వి దానిలోకి వెళ్ళి ఇళ్ళకి వెళ్ళాలి. అవినీతి జరిగితే నువ్వు ఏసీబీకి పిలవాలి, ఈడీకి పిలవాలి. కానీ అవినీతి లేకుండా పాలన పక్షంగా తీసుకున్న నిర్ణయాలను తప్పుపట్టే అంత ఇట్లాంటి క్రియేషన్ చేస్తున్నారు అనేది కొంచెం ఆలోచన చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి జరిగినప్పుడే కదా మన ఒక బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. అట్లాంటివి కూడా కొన్ని
మనం కూడా పెంచుకునే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేయాలి తప్ప ప్రతిసారి హైదరాబాద్ని డీఫేమ్ చేస్తాము. హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పేరు మీద ప్రతి ఒక్కరిని కులగొడుతుంటాము. హైదరాబాద్లో మొత్తం ఏదో భయభ్రాంతులను క్రియేట్ చేస్తాం. ఇవాళ 35 లక్షల మంది బయట రాష్ట్రాల నుంచి వచ్చి మన దగ్గర బతుకుతున్నారు. కరోనా సమయంలో ఒక 1000 రూపాయలు ఇచ్చి ఒక ట్రైన్ టికెట్ బుక్ చేసి ట్రైన్ ఎక్కించి పంపించిన గౌరవప్రదమైన సాంప్రదాయం, గౌరవించే విధానం మన గత ప్రభుత్వం దగ్గర ఉండే. ఇవాళ ఏం చేస్తున్నాం మనం హైదరాబాద్లో? ఎవడన్నా అక్కడి నుంచి వచ్చి 5-10 లక్షలకు పోగు చేసుకొని ఇల్లు కట్టుకుంటే వాని ఇల్లు ఈడుంది ఆడుంది అని కూలగొడుతున్నాం. అయినా నిన్న బాగ్లింగంపల్లిలో మన సిచ్యువేషన్ చూసుకుంటే అయితే ఎంత ఘోరం పరిస్థితితో వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళ మీద తిరగబడే పరిస్థితి ఇలా వాళ్ళ ప్రభుత్వంలో ఏర్పడ్డది.